మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే కూడా ఈ ఎన్జిఓలకి, వీళ్ళందరికీ కూడా మేము చేస్తున్న అపీల్ ఏంటంటే, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున నేను ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణమోహన్ మాట్లాడుతున్నాను. ఈ రోజున సామర్లకోట్ల మండలం వేట్లపాలెం గ్రామంలో అనధికారికంగా భద్రతా వైఫల్యాలతో లైసెన్స్ ఇచ్చి పూర్తిగా ప్రక్షాళన చేయకుండా ఏ పరమైన భద్రతా చర్యలు తీసుకోకుండా ఈరోజు ఫ్యాక్టరీని నిర్వహించడం వల్ల బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 22 మంది చనిపోవడానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి. ఎందుకంటే భద్రతా వైఫల్యాలే దీనికి కారణమని చెప్తున్నాం. ఎందుకంటే అధిక మోతాదులో నిలవ ఉంచిన బాణసంచా అధిక ఉష్ణోగ్రతను తట్టుకుని ఈ ప్రాంతంలో డంప్ చేసి ఉంచడం వల్ల వాటిని ఏ విధంగా సాగ్రిగేట్ చేయాలో వారికి ఎస్ఓపి లేకపోవడం, భద్రతాపరమైన చర్యలు ఏమీ తీసుకోకుండా కెనాల్ పక్కన ఓన్లీ వాటర్ సోర్స్ మాత్రమే ఏర్పాటు చేసి ఈ లైసెన్సులు ఇవ్వడం వల్ల లైసెన్స్ ఫీజులకే ప్రభుత్వం కట్టుబడి ఉంది కనుక, కానీ ఇక్కడ ఇటువంటి భద్రతా చర్యలు తీసుకోకపోని కారణంగా 22 మంది నిన్న నిర్దాక్షిణ్యంగా బలైపోయారు. అలాగే ఈ బలైపోయిన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయలు ఇస్తూ వారి కుటుంబ సభ్యులకి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని, అలాగే క్షతగాత్రులందరికీ కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చి వారిని తక్షణం ఆదుకోవాలని, వీరి వైద్యానికి కార్పొరేట్ స్థాయి వైద్యం ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ పూర్తిగా దీనికి బాధ్యత వహిస్తున్న ఫైర్ డిపార్ట్మెంటు, అలాగే హెల్త్ డిపార్ట్మెంటు, జిల్లా యంత్రాంగం వహించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కి చైర్మన్ గా జిల్లా కలెక్టర్ గారు ఉంటారు షణ్మోహన్ గారు పూర్తి దీనికి బాధ్యత వహిస్తూ దీని మీద తక్షణం ఒక రిపోర్ట్ ని ఆయన పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని, ఇటువంటి ప్రమాదాలు జరగకుండా భద్రతాపరమైన చర్యలు తీసుకోవడానికి ఏ విధమైన ఒక డిపిఆర్ తయారు చేశారో ఆ యాక్షన్ ప్లాన్ కూడా ఈ అసెంబ్లీ సెషన్ లోనే పెట్టి మరలా ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూడవలసిందిగా మేము కోరుతూ డిమాండ్ చేస్తూ 22 మంది మృతుల పట్ల వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నామని, అలాగే వారందరికీ కూడా చనిపోయిన వారందరికీ కూడా 50 లక్షలు ఇవ్వాలని, అలాగే క్షతగాత్రులకి 10 నుంచి 15 లక్షల రూపాయలు ఇచ్చి వారికి కూడా వారిని కుటుంబాన్ని ఆదుకోవాలని, ఇటువంటి అనధికారికమైన లైసెన్సులు ఇచ్చి పర్యవేక్షణ లేకుండా, భద్రతాపరమైన పర్యవేక్షణ లేకుండా ఇటువంటి రన్ చేయడం వల్ల పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహిస్తూ ఇక మీద ఇటువంటి ఫ్యాక్టరీలకి అనుమతులు ఇచ్చేటప్పుడు 1-10 సార్లు ఆలోచించుకుంటూ అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ యొక్క ప్రావిజన్స్ మనం కల్పించాలని, అలా కల్పించినప్పుడు ఒక నిర్దిష్టమైన అవగాహన లేకపోతే ఇటువంటి ఫ్యాక్టరీలకు అనుమతులు ఇవ్వకూడదని, ప్రజల ప్రాణాలు ప్రభుత్వం చేతుల్లో నిర్లక్ష్యానికి బలవుతున్నాయని మేము డిమాండ్ చేస్తూ పూర్తిగా కూడా దీని మీద న్యాయపరమైన విచారణ జరిపి ప్రతి బాధితుడికి కూడా న్యాయం జరగాలని ఆమ్ ఆద్మీ పార్టీ బాధితుల పక్కన ఉంటుందని మేము తెలియజేస్తూ పరిస్థితుల్లో పూర్తిగా కోరుకుని మళ్ళీ మన పనుల్లో మనం చేయగలమా లేదా అని డౌట్ లేకుండా అవసరమైన పరిస్థితులు ఉన్నాయా లేదా, మనం కోరుకుంటామా లేదా అని తెలుసుకోవడం, అలాగే ప్రభుత్వం మీద ఒత్తిడి చేసైనా సరే మంచి వైద్యం ఇప్పించాలన్నా ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా మనకు వచ్చింది. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఏదైనా కావాలనుకుంటే